అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ఇంకా ఏం చేయాలంటండి? ఎడతెగక ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా సంతోషం. మరింతవరకు చక్కటి సహవాసంలో, చక్కటి బోధలో, మరి చక్కటి విషయాల్లో మీరంతా కూడా ముందుకెళ్ళారు. అలాగే మరి ప్రతి ఆల్నైట్లో కూడా ప్రభు బల్లారాధన ఉంటుంది. అలాగే ప్రతి నెల మొదటి సండే ప్రభు బల్లారాధన ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించి పాలు పంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. మేము కూడా వీటన్నిటిలో ఎడతెగక ఉంటున్నాము అన్న వాళ్ళంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగకంటే వారానికి ఒకసారి అని కదా అర్థం. ప్రతిరోజు చెప్పండి అందరూ కూడా. ప్రతిరోజు ఖచ్చితంగా 4 o'clock అవుతుంది ఇప్పుడు. నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఈ సమయానికి నేను ప్రార్థనలో ఉంటాను, ప్రభుతో ఉంటాను అన్నవాళ్ళు నిస్వార్థంగా నిజాయితీగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మించిపోయింది ఏమీ లేదు. ఇంతవరకు ఒకవేళ మీరు లేరు ఏమో, ఇక నుంచి ఖచ్చితంగా 4 గంటలకు నేను దేవునితో గడుపుతాను అని ఒకవేళ డిసైడ్మెంట్ చేసుకుని నేను ఖచ్చితంగా దాన్ని పాటిస్తాను అన్నటువంటి వారు ఇప్పుడైనా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ అంటారు, కానీ మన దేవుడు చాలా ఛాన్సెస్ ఇస్తాడు. అనదర్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుందన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన ఛాన్స్ని చీపుగా చూడకుండా సద్వినియోగం చేసుకుందాం. ఈరోజు ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఒక సమస్య వచ్చిందంటే ఏంటో సమస్య అని మనం చూసినట్లయితే ఇక్కడ ఏడుపు అది వచ్చి ఏం చేసిందంటే, ఏడుపు వచ్చి రాత్రి ఉండినా సరే రాత్రి అంతా మీ దగ్గర ఉండిపోవాలనుకున్నది. ఆ సమస్య, ఆ ఇబ్బంది, ఆ చీకటి, ఆ అంధకారం. కానీ ఉదయమున ఏం జరుగుతుందంటే సంతోషం కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. మీ చీకటిని, మీ యొక్క దుఃఖాన్ని, మీ యొక్క సమస్యని సంతోషంగా మార్చే సమయం ఎప్పుడంటండి? ఉదయము. ఆమేన్ చెప్పాలి. ఎప్పుడు? ఉదయము. ఉదయం ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలిసినటువంటి వారు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇంకా కొద్ది నిమిషాల్లో నేను ఈ యొక్క మాటలు ముగిస్తాను కాబట్టి శ్రద్ధగా వినాలి. నా జీవితంలో పెను మార్పులు సంభవించడానికి కారణం ఉదయం. మేము చేస్తున్న పరిచర్యలో పెను మార్పులు సంభవించడానికి కారణం ఉదయం. ఎలా అంటారేమో, నేను చదువుకునే రోజుల్లో 10th క్లాస్ వరకు చాలా 9th వరకు కూడా చాలా పూర్ స్టూడెంట్ని. అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఫిజికల్గానే అన్ని మార్క్స్ వేయటం, ఫెయిల్ అయితే 25కి 9.5 మార్కుల కంటే 9 మార్కుల కంటే తక్కువ వస్తే రెడ్ పెన్ తోటి సర్కిల్ చేసేవారు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా రెడ్ సర్కిల్స్ ఉండేటువంటివి. ఇలా ఉన్నటువంటి సమయంలో నాకు ఎవరో చెప్పారు, గుర్తులేదు ఎలా చెప్పారు, కానీ ఉదయము 4 గంటలు లేచి చదువుకుంటే అందరూ నిద్రపోతారు, ప్రపంచమంతా కూడా మరి కామ్గా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నువ్వు చదువుకున్నట్లయితే పగలు 4-5 గంటలు చదివింది ఆ టైంలో నువ్వు గంట చదువుకుంటే సరిపోతుందని చెప్పారు. మరి నా చిన్న మనసుకి ఎలా తట్టిందో తెలియదు, కానీ అది నచ్చింది. నేను స్టార్ట్ చేశాను 1998, 99 ఆ టైంలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నిజంగా ఎక్కడో లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి నేను నెమ్మదిగా ముందుకు రావడం ప్రారంభించాను. ఒక్కొక్క రెడ్ సర్కిల్ తగ్గుతూ వచ్చింది, పాస్ అవుతూ వచ్చాను.
మిడిల్ క్లాస్లోకి వచ్చాను, ముందు క్లాస్లోకి వచ్చాను, అందరికంటే క్లాస్ ఫస్ట్లోకి వచ్చాను, అందరి చేత చప్పట్లు కొట్టించుకునే స్థితికి వచ్చేసాను. హల్లెలూయా. ఇంత స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఉదయమే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఉదయం చదివితేనే చదువా, మధ్యాహ్నం చదివితే చదువు కదా, నైట్ చదివితే చదువు కదా అని అన్నారనుకోండి, వాళ్ళు కూడా నాకు తెలీదు. నా జీవితంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ సపోటాల మూడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? పాల సపోటా, తీపి సపోటా, అవసరమైతే ఒక తిని చూసి నచ్చితే కొనండి అంటాడు. ఎంత దమ్ము, ఎంత ధైర్యం! దేవుడు కూడా అది చెప్తున్నాడు, రా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో, ఒట్టిగా తెలుసుకోవద్దు. ఎవరో చెప్తే కాదు, నీకు నువ్వే టేస్ట్ చూడు, నీకు నువ్వే రుచి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన సరుకులో ఎంత దమ్ముంటే మాట అంటాం మనం. మన దేవుడు దమ్మున్న దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. హల్లెలూయా, సజీవుడైన దేవుడు. అందుకనే ఏమన్నా తెలుసా? రా. యేసన్న గారు ఒక పాట రాశారనమాట, రండి వచ్చి చూడండి. హల్లెలూయా. యేసే చేసే కార్యాలు చూడండి. హల్లెలూయా. రండి వచ్చి చూడండి. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, గొప్ప ఆలోచన ఇచ్చాడు, గొప్ప వర్కౌట్ చేస్తారు అందరు కూడా. వాళ్ళు ఏంటంటే ఎవరితో సంబంధం ఉండదు. ఇంకా ఈ లైవ్ చూసుకో, మార్నింగ్ 3:30 పాలు పంచుకో, అంతే. పాస్టర్తో సంబంధం లేదు నీకు ఇంకా. ఆమేన్. అంతే కదా, దేవుడితోటి మనకు సంబంధం అంతా కూడాను. సో మనం సంబంధాలు సెట్ చేస్తాం, పెళ్లి సంబంధాలు కాదు కానీ ఈ సంబంధాలు అనమాట. ఏ సంబంధాలు? దైవికమైన సంబంధాలు, దేవునితో డివైన్ కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంటాడు అనమాట. సో ఈ సంబంధంలోకి ఎప్పుడైతే నువ్వు వచ్చావో అన్ని సంబంధాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఈ మాట చాలా బాగా నచ్చింది నాకు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినా సరే, నీ జీవితంలో ఏదో సమస్య వచ్చింది, కొంతకాలం నుంచి నేను బాధిస్తూ ఉంది, ఏదో రోగం వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, ఇంతకాలం నిన్ను బాధ పెడుతూ ఉన్నదేమో, ఈ రాత్రి కాలం వరకు నిన్ను బాధ పెట్టిందేమో, ఇప్పుడు ఉదయం వచ్చింది నీ జీవితంలోకి. హల్లెలూయా. ఉదయము పెను మార్పులు సంభవింపజేస్తుంది. ఉదయము అంతా వెలుగుగా మార్చబడుతుంది. ఉదయం అంతా స్పష్టత వస్తుంది. ఉదయం అంతా విడుదల వస్తుంది. ఉదయం అంతా సంతోషం వస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో అత్యంత ప్రభావితం చూపినటువంటి సమయం ఏదైనా ఉందంటే ఉదయం. చాలా కష్టం కదా ఉదయం లేవటం. మా ఊర్లో ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చినట్టు మంచు కురిసేది మాకు. తెల్లవారికి బయటకు వచ్చేసరికి మాకు అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట, కొబ్బరి చెట్లు నుంచి అలాగా నీళ్ళు కారుతూనే ఉండే వర్షం. కనీసం ఇప్పుడు మీరు అక్కడున్నారా కనపడరన్నమాట, అంత దట్టమైన మంచు పట్టేటువంటిది. అటువంటి మంచులో మా అమ్మగారు ఏం చేసేదంటే లేపేసి నిద్ర వస్తున్నా సరే పేడట్టరా అనేది, ఎందుకంటే మట్టి ఒకలు కదా కళ్ళ వేసుకోవటానికి. అలాగే మేము 4:30-5 గంటలకు వెళ్ళి తెచ్చేటువంటి వాళ్ళం. కానీ అవి చాలా కష్టం అనిపించే, కానీ ఆ రోజుల్లోనూ నిజంగా ఆ రోజుల్లో అటువంటి అలవాటు చేసుకోవటం వల్ల ఈ రోజున అది అనేక మందికి దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా. యోసేపు ఏమంటాడంటే, అన్నలారా మీరు నన్ను కొట్టి గోతిలో పడేస్తారని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ రోజు మీరు అలా చేసింది ఈరోజు దాన్ని దేవుడు అనేక మందికి దీవెనకరంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నతనంలో మన పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు, అయినా సరే వాళ్ళని ఏదో విధంగా కొట్టో తిట్టో ఏదో చేసి స్కూల్కి పంపిస్తాం. ప్రయోజకులుగా అయ్యాక అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, అయ్యో మా అమ్మోళ్ళు నన్ను కొట్టారే తిట్టారు అనుకున్నానే, అదంతా నా మేలు కొరకే, నా శ్రేయస్సు కొరకే. అలాగే ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే వాటన్నిటిని అనుకూలంగా మార్చే దేవుడు. ఆమేన్. ఎప్పుడు? నువ్వు దేవుని ప్రేమించినప్పుడు. రోమా 8:28 చివరి లైన్ తీసుకుంటారు. ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో మొదటి వచనంలో చివరి లైన్ తీసుకుంటారు. కానీ అక్కడ ఏముందంటే ద్వితీయోపదేశం 28లో ఏముంటుంది తెలుసా? నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. ఎప్పుడు వినాలి, దేవుని సందుకు లోబడాలి. చూడండి, ఆయన సమస్తం సమకూడి మేలుకరం జరుగుతాయి. ప్రతి గోడకు ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకు జరుగుతాయి? ఎవరికి జరుగుతాయి? ఎవరికంట? ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మాత్రమే సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు శీలని పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. వాళ్ళు ఎవరు? దేవుని ప్రేమించేవారు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఏమైందంట?
ఏ జైల్లో అయితే వేశారో అదే జైలు అధికారి వచ్చి గాయాలు కడుతూ ఉన్నాడు, గాయాలు కడుగుతూ ఉన్నాడు. అదే జైలు అధికారి వచ్చి చైరేసి కింద కూర్చుని వాక్యం చెప్పండి అయ్యా, బోధించండి అని చెప్పి వాళ్ళ చేతుల ద్వారా రక్షించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, సమస్తం సమకూర్చి మేలుకరంగా ఏ వ్యక్తి అయితే జైల్లో వేశాడో ఆ వ్యక్తి వండుబడి పెడుతున్నాడు. అద్భుతమైన భోజనం సిద్ధపాటు చేశాడు. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడు మన దేవుడు. ఎవరికే? అందరికీ కాదు. యెహోవా నా కాపరి. నిజమా? నిజంగా లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అది వాక్యం అలా చదివేస్తాం, 23 కీర్తన బట్టి పట్టేస్తాం, గోడకుంటుంది అంతే. కానీ దాంట్లో అర్థం లేమి అంటే కొదువ, సమస్య, ఇబ్బంది నాకేమీ కలగదు. ఎందుకంటే యేసయ్య నా కాపరి, ఆయన నన్ను నడిపిస్తాడు, పచ్చికల చోట్లకు నన్ను నడిపిస్తాడు, శాంతికర జలం మీద నన్ను పరుండి పెడతాడు. నువ్వు నడాలి, నువ్వు పడుకోవాలి. నువ్వు నడవు, నువ్వు పడుకోవు, గందరగోళం తిరుగుతూనే ఉంటుంటావు. మరి ఎక్కడ జరుగుతుంది అద్భుతం? ఆయన నడిపించిన చోటుకి నువ్వు నడవాలి, వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి, కూర్చున్నమ్మ చోట కూర్చోవాలి. అమ్మో 8 గంటల ఆల్ నైట్ అంటేని 8 గంటల నుంచి 5 గంటల వరకు ఎలాగా? అసలు మనుషులేనా? అసలైన వాళ్ళు మనుషులు కాదు. యు ఆర్ గాడ్స్. మీరు దైవములని మీరు ఎరగరా? అది వాక్యానుసారంగా మనం ఆలోచించాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి. ఎవరో కానీ నేను అంటున్నారు నాతోటి, అన్న నీ మీద ఎవరో వీడియోలు చేయడానికి సరిపోవట్లేదు అన్న. ఎందుకనంటే ప్రతీది వాక్యం చూపించి నువ్వు మాట్లాడతావు, వాక్యంతోటే సమాధానం చెప్తావు. అందరూ వేసిన అడుగుతున్నాం తండ్రి ఆమెనంటే నువ్వు అది తప్పు అంటావు. ఓకే, ఎవడని వచ్చి ఎందుకు తప్పు అని అన్నాడు అనుకో, మార్కులు 11:24 చూపిస్తాను. అక్కడ ఏముంటుంది? మీరు నా నామని ఏది అడిగినా సరే అడిగినవన్నీ పొందిన్నామని. హల్లెలూయా. ఇందాక ఒక ఆయన వచ్చారు, ఏదో పని ఉందని ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారు. ఆయన ఏం పని చేస్తారని అడిగితే ఏదో బంట పని, ఏదో చిన్న పని చేస్తానని చెప్పారు. ఆయన ప్రార్థన చేశాడు. మీరు విన్నారా? ప్రార్థన ముగింపు ఎలాగున్నది? ఏమన్నాడు ఆయన? పొందుకొని ఉన్నాము. ఆమేన్. ఎవరు చెప్పారు ఆయనకి? జోషువ గారు చెప్పారు అనుకుంటారు చాలామంది. కాదు, మార్క్ 11:24 ఉన్న సత్యం అని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభం ఎలాగ ఉండదు కాదు. దేవుడు అంటాడు కార్యారంభం కంటే మీరు ఎంత పెద్ద ప్రార్థన చేశారు, ఎంత గొప్ప ప్రార్థన చేశారు, ఎన్ని మరి అద్భుతమైన మాటలు ఉచ్చరించారు అన్నది కాదు. దాని ముగింపు లేకపోతే, కరెక్ట్గా లేకపోతే, అదే చిన్న విషయం అన్నమాట. ఆ చిన్న సత్యాన్ని నాకు తెలియజేశాడు దేవుడు. పెద్ద గొల్లియతుని చిన్న దావీదు చేతిలో పెట్టాడంట. ఏదో మాయలోడి ప్రాణం చిలకలు ఉన్నదంటారు కదా, అలాగా ఆ గొల్లియతు ప్రాణం ఎక్కడుందంట? దావీదు చేతి రాతిలో ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్య గొల్లియతులకు చాలా పెద్దది అవ్వచ్చు, కానీ దాని యొక్క పరిష్కారం చిన్న రాడు. ఆమేన్. చిన్నదే, అంతే కదా. ఇప్పుడు ఒక 7-8 కోట్ల ఇల్లు ఉన్నదనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళటానికి తాళం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది కదా. ఎట్లా తిప్పుతాం, వెళ్ళిపోతాం లోపలికి. అంతేగాని ఇది 7 కోట్ల ఇల్లు, ఇది 10 కోట్ల ఇల్లు కాబట్టి ఎవరన్నాను ఇంత తాళం చేయించుకుంటారా? చరిత్రలో ఎక్కడన్నా ఉంటుందా? ఎన్ని కోట్లు ఎంత ఖరీదీలైనా కానీ తాళం మాత్రం ఇంతే ఉంటుంది. హల్లెలూయా. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ఎటువంటిదైనా సరే, దానికి పరిష్కారం మాత్రం చాలా చిన్నదే. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చిన ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాత్రి ఉండినా దుఃఖం వచ్చింది, రాత్రి ఉన్నా సరే ఉదయము సంతోషము కలుగును. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ సమయాన్ని ఏమంటారు? ఉదయము. ఉదయము అంటే ఏం కలుగుతుంది ఇప్పుడు? సంతోషము, సంతోషము. హల్లెలూయా. సంతోషం ఎలాగుంటుందంటండి? ఎలాగుంటుంది సంతోషం? ఆస్తులు పంచుకుంటే తరిగిపోతాయి, సంతోషం పంచుకుంటే పెరుగుతుంది. ఆమేన్. అంతే కదా. నీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఒక స్వీట్ బాక్స్ తీసుకుని అందరికి పంచుతావు. వాళ్ళు ఏం చేస్తారు? ఓ ఉద్యోగం వచ్చిందా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళు సంతోషపడతారు, నిన్ను సంతోషపెడతారు. అలాగే నీ సంతోషం 10 మందికి పెంచుకొలిది 10 మంది సంతోషిస్తారు. కాబట్టి సంతోషం అనేటువంటిది పంచుకుంటే పెరిగేటువంటిది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, సంతోషాన్ని పంచుతూ ఉంటాను, అది పెరుగుతూ ఉంటుంది. అద్భుతమైన సీక్రెట్.
మీరు కూడా ఏం పంచుతారు? బాధలు పంచుకోకుండా, సమస్యలు పంచుకోకుండా, దుఃఖం పంచుకోకుండా, మరి ఏం పంచుకోవాలి? సంతోషం. సంతోషం. అసలే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? హలో ప్రజలారా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు? సంతోషించండి, ఆనందించండి. వినపడ్డదా? మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. హల్లెలూయా. ఈ చెప్పిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఎందుకని ఈ మాట చెప్పిన ఆయన చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా ఉన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎలా ఉన్నా అన్నది ముఖ్యం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పూరు గుడిసెలో ఉన్నావా? బంగ్లాలో ఉన్నావా? చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, డజంట్ మ్యాటర్. ఇవేమి నీ సంతోషాన్ని ప్రభావితం చెయ్యవు, చెయ్యకూడదు. నీ సంతోషం ప్రతిదాన్ని ప్రభావితం చేయాలి. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న సంతోషంగా ఉండాలి. నీతో ఎవరు మాట్లాడినా వాళ్ళకి సంతోషం అంటుకోవాలి. ఆమేన్. అస్సలు కొంతమంది ముఖం చూస్తే ఇంకా ఎవరు బాబు వీళ్ళని అసలు పలకరించకూడదు అనుకుంటారు కదా మీరు చాలామంది. పొరపాటు నేను పలకరించామంటే ఇంకా అయిపోయింది. నాకు కొన్ని ఫోన్లు వస్తాయి, ఆ ఫోన్ చూస్తేనే ఇంక నేను ఎత్తకూడదు ఈ ఫోను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా సమస్య. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని నాలెడ్జ్ చేసినా, ఎంత చేసినా మళ్ళీ మొదటికి వస్తారనమాట. బ్రదర్ అంటారనమాట. ఇంకేమున్నది మొదలెడతారనమాట. ఇంక మనం ఇస్తామంటే ఇంక మన చేయి దాటిపోయింది. ఇంకంత ఆ ల్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాం అనమాట. మనంతా వశీకరణం అంటారు కదా, అలాగా ఈ ఫోన్ ఎత్తామంటే ఇంక అంతే అయిపోయి. ఇంకా మనకి ఏముండదు. ఇంకా ఏం అక్కడ ఎక్కడున్నామో మనం ఏంటి, ఇంకా అదంతా అనవసరం స్టార్ట్ చేస్తారనమాట. అలా ఉండకూడదు ఎప్పుడు కూడాను. సమస్యకి సమయం తక్కువ కేటాయించే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే సమస్యలకు సమయాన్ని తక్కువ కేటాయిస్తారో, అసలు కేటాయించకపోతే చాలా మంచిది, ఇంకా సంతోషం ఉంటుంది ఎప్పుడు కూడా. సమస్య నిన్ను కృంగదీస్తుంది, లొంగదీస్తుంది, సమాధిలోకి లాక్కెళ్తుంది అనమాట. చింత చితి మీదకి తీసుకెళ్తుందంట. సంతోషం సగం బలాన్ని ఇస్తుందంట. టానిక్ ఎంతమంది కావాలి? తీసుకోరు ఇలాంటిది ఎవరో కూడా. విచారం ఎంతమంది అనేది తీసుకుంటారన్నమాట. ఏడుపుతో పాట పెట్టండి, మంచి ఒక ఆదరణతో కూడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి, ఇంకా రోజంతా ఇంట్లోనే ఉంటారన్నమాట. అలా కాకుండా మరి చక్కగా దేవుడి గురించినటువంటి పాట, మహోన్నతుడా అద్భుతాలు చేయవాడా నీ వంటి వారు ఎవరు? అవి ఏమి ఎక్కువ మనకి ఏం కావాలి? కన్నీరేలమ్మా అంటే ఇంకా కన్నీరు ఏమ్మా అంటే ఏముంది, ఏం చెప్పను. ఇంకా కన్నీరు కారుతూనే ఉంటుంది, ఇంకేం చెప్తుంది? దాన్ని పాడుకుంటూ జీవితాంతం గడిపేస్తారు. కానీ మహోన్నతుడా దేవుని పొగడరు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కన్నీరు కార్చుకునే వాళ్ళు కార్చుకుంటూనే ఉంటారు. యేసుప్రభువు అంట లాజరును బతికిందని వెళ్తే వీళ్ళు ఏడుతుంటే ఆయన కూడా ఏడ్చేయడంట. అలాగుంటుంది. ఏడ్చేవాళ్ళని చూస్తే ఏడిపోతుంది కదా. కానీ సంతోషించుడే, ఆనందించుడే. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందించాలంట. సంతోష హృదయం ముఖానికి, మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుందంట. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి ప్రియులారా. సంతోషాన్ని పంచిపెట్టండి. అసలు మాకే సంతోషం లేదండి, ఎక్కడ పంచిపెట్టమంటారని మీరు అంటారు చాలామంది. అసలు మేము సంతోషించి ఎంతకాలం అయింది తెలుసా? అసలు సంతోషం అనే పదవి విని ఎన్నాలైందో తెలుసా మేము అసలని? సంతోషం ఎచ్చట ఉందని వెతుక్కోవటమే. ఇంకా ఎక్కడుంటుంది? ఉండదు. వెతుక్కునే వాళ్ళు ఎప్పుడు కూడా తిరుగుతానే ఉంటారు. మరేం చేయాలంట? పంచిపెట్టే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వెతుక్కోవటం కాదు, పంచిపెట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్నట్టు భలే మనసు పీసుకుంటుందండి. ఒక 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడమంటే ఎటువంటి సమస్య అయినా కూడా పటాపంచలేకపోతుంది అని అనుకుంటారు ఎవరన్నాను. బాబు ఈవిని కదిలించామంటే కందిరీగల అలాగనమాట. కాబట్టి ఇంక ఈవిని కదిలించకూడదు, ఎందుకంటే ఈవిడ సమస్యలు అన్నిటికి వచ్చి నా తల మీద రుద్దుతుంది కదా. అట్లా అనుకోకూడదు అనమాట. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. పొరపాటును కూడా నీ సమస్యను ఎవరికి పంచుకోవద్దు. వింటున్నారా? మీరు ఇంతకాలం 4 గంటలకు వచ్చారు, ఎప్పుడన్నా నా గురించి ప్రార్థన చేయండి నేను అడిగానా? నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది, ఇది మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాను, ఈ హాల్ రెంట్ కట్టలేకపోతున్నాను, ప్రార్థన చేయండి. ఈ ఏమన్నా మీ మీద రుద్దనా నేను? లేవా? సమస్యలా చూడాలి. చెప్పులు ఎప్పుడు ఇంటి బయట పెట్టుకోవాలి. అయ్యో అవి ఎంతో కాస్ట్లీ చెప్పులు అని చెప్పి బెడ్ పక్కన పెట్టి పడుకుంటారు ఎవరన్నాను? ఏమా చెప్పులు ఎప్పుడు బయట పెట్టాలన్నమాట. సమస్యలు చెప్పులు లాంటివి అనమాట.
వాటిని ఎక్కడ దాకా రానివ్వాలి అక్కడ దాకా రానిచ్చి అక్కడ బయట పెట్టుకోవాలన్నమాట. వాటిని నిలబడి చేయకూడదు. కాబట్టి ఈ రోజున దేవుడు చాలా అద్భుతమైన మాట, సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుందంట. హల్లెలూయా. సామెతల 15:13 ఉంది. నలిగిపోతుంది ఆత్మ. ఎందుకనంటే మనోదుఖం బయట కనబడదు, కన్నీళ్ళు రావు, లోపల అంతరంగంలోను ఎవరితో చెప్పుకోలేరు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయమున సంతోషము కలుగును. సంతోషించే సమయంలో నేను ఉన్నాను. ఆమేన్. సంతోషించే సమయంలో మీరు అందరూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు మన జీవితంలో చాలా ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. మరి యొక్క వాక్యాల ద్వారా మీరు అంతా బలపడినారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అసలు ఏ సమస్య మీకు లేదు అనుకోవాలి. ఎవరైనా చూస్తేనే ఎటువంటి సమస్య ఉన్నా అది కాళ్ళ కింద ఉండాలన్నమాట, చెప్పులాగా. ఎక్కడ ఉండాలి? కాళ్ళ కింద ఉండాలన్నమాట. దాన్ని పైకి రానివ్వకూడదు, పైకి లేగనివ్వకూడదు, లేస్తే తొక్కాలంతే. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని సమస్య పైకి వెళ్ళిపోయి సమస్యకి చెప్పిలాగా నువ్వు మారిపోయానుకో, అది నేను తొక్కుతూనే ఉంటుంది, లేకనేది అనమాట. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే అయిపోయినమాట. ఈ సమస్య నేను ఎదిరించలేకపోతున్నాను, ఈ సమస్య నేను జయించలేకపోతాను అంటే చెప్పిలా మారిపోయాను, అరిగిపోతుంటావు తప్ప ఇంకేమీ ఎదుగుదల ఉండదు అనమాట. అరుగుదల ఉంటుంది తప్ప ఎదుగుదల ఉండదు. ఎందుకంటే సమస్యకు నువ్వు చెప్పులా మారిపోయావు కాబట్టి. మరి నువ్వేం చేయాలి? రివర్స్ తిరగబడి ఏం చేయాలి? సమస్యను నువ్వు చెప్పుగా మార్చుకోవాలి. దాన్ని అరగొట్టి పక్కన పడేయాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప ఈ వాక్యం వినిచిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సమయంలో మరి ప్రభు బలలో పాలు పంచుకునేటువంటి సమయం కాబట్టి చక్కగా మీరు అంతా మోకరించి మరి మనస్ఫూర్తిగా యేసయ్యా నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. మీ అందరికీ మరి కమ్యూనియన్ దగ్గరికి వచ్చింది కదా, రొట్టె ద్రాక్షారసం మీ దగ్గర